అన్న ఏంటన్నా ఈ ఎర్రటి ఎండలో కూర్చొని ఆందోళన ధర్నాలు చేపడుతున్నారు. అయినా ఇక్కడ పక్కకే డిఎంఈ ఆఫీస్ పక్కన చేస్తే మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం రాలేరు, కానీ పోలీస్ యంత్రాంగం మాత్రము సిద్ధంగా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వం లక్ష్యంగా ఉన్నటువంటి ఏదైతే సేవ ప్రతి ప్రభుత్వ వైద్యం ప్రతి గడపకు అని చెప్పి నినాదం తీసుకున్నదో ప్రభుత్వానికి దానికి సమిధులుగా ఇవారు అక్కడ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు లేకపోతే ఆసుపత్రులే లేదు, పరిశుభ్రతనే లేదు. కానీ కరోనా లాంటి టైంలో మిగతా సమయంలో ఆసుపత్రుల వర్కర్లను ఆసుపత్రి సిబ్బందిని పొగిడినటువంటి ప్రభుత్వం వాళ్ళ జీతభత్యాల పెంపులో మాత్రం ఇవాళ పెద్ద ప్రభుత్వం మోసమే చేస్తుంది చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చి మేము ఉదయం నుంచి 10 గంటల నుంచి బగబగ మండేటటువంటి ఎర్రటి ఎండల్లో కార్మికులు పుట్ట చేత పట్టుకొని అయ్యా మా జీతాలు పెంచండి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి డిఎంఈ గారు కానీ లేకపోతే ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్ కమిషనర్ కానీ ఇతర శాఖ అధికారులు కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కానీ ఇక్కడికి రాకపోవడం, ఇక్కడికి ఒక స్పష్టమైనటువంటి ఇవ్వకపోవడం అంటేనే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఎట్లాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము అడుగుతూ ఉన్నాం. రేపు మే 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుగుతూ ఉన్నది. కార్మిక వర్గానికి మొత్తం కూడా 26,000 కనీస వేతనం పెంచేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం తీపి కబురు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, పోలీసులను పెట్టో లేకపోతే ఎస్మా ప్రయోగించో లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమాలు ఆగవు, ఇవి ఇంకా బలపడతాయి. కాబట్టి మేము మా ఆక్రోశం బయట పెట్టకముందే ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఆసుపత్రి కార్మికులకు జీతాలు పెంచాలని, పండగ జాతీయ ఆర్జిత సెలవులు ఒక పక్క గవర్నమెంట్ అధికారులు ఒక పక్క అన్ని రకాల ఫెసిలిటీలు పొందుతూ ఉన్న ఆసుపత్రి కార్మికులు ప్రాణాలకు తెగించి ఏ రోగం ఉన్నటువంటి వ్యక్తినైనా వెదలకు అద్దుకొని సేవ చేసేటటువంటి కార్మికులకు మాత్రం 4 వీక్లీ ఆఫ్లు అంట. ఒక్కొక్క నెలలో 5 సెలవులు, 5 ఆదివారాలు వస్తే కూడా 4 ఇస్తారు. ఒక్క డుమ్మా ఎక్స్ట్రా కొడితే, ఒక్క 4 ఆఫ్ల కన్నా ఒక్క డుమ్మా ఎక్స్ట్రా కొడితే కార్మికుల జీతంలోకెళ్ళి 500 కోతలు పెడతా ఉన్నారు. ఇదా ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అదే రకంగా జీవో నంబర్ 60 ఒకే వైద్య శాఖలో ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 13,600 రూపాయలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చి, థర్డ్ పార్టీ ఏజెన్సీ కింద పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులకు 15,600 రూపాయలు పేరుకు కాగితాల లెక్కలు చూపిస్తున్న తీర క్షేత్రస్థాయిలో ఏంటంటే పిఎఫ్ యజమాని వాటా కాంట్రాక్టర్ కట్టాలా, యజమాని కట్టాలా. అది కూడా కార్మికుల వాటాలను 2 వాటాలు కట్ చేసి చూయించి ఇవాళ ఒక దొడ్డిదారిన కాంట్రాక్టర్లకు అనుకూలంగా అప్పుడున్నటువంటి వైద్య విధాన ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి కమిషనర్ గారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక స్పెషల్ సర్క్యులర్ ఇవ్వడంతోన కాంట్రాక్టర్లు అధికారులు దోపిడీ చేసేటటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉన్నది. 4 సంవత్సరాలుగా ప్రతి కార్మికుని పైన మినిమం 4,000 నుండి 5,000 రూపాయలు కాంట్రాక్టరు ప్రజాధనాన్ని కార్మికుల కష్టార్జితాన్ని ఇవాళ అధికారులు పోగు చేసుకుంటున్నారు, కాంట్రాక్టర్లు పోగు చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు పోగు చేసుకున్నటువంటి అవినీతి సొమ్మును ఇవాళ అధికారులకు కూడా వాటాలుగా పంచుకుంటున్నారు. కాబట్టి దీనిపైన పారదర్శకంగా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి విచారణ జరిపి జరుగుతున్నటువంటి అవినీతి పైన బయటపెట్టి కార్మికులకు వెంటనే టెండర్లు వేయాల. సంవత్సరం అవుతుంది టెండర్లు అయిపోయి, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏజెన్సీలను ఎంపిక చేసేటటువంటి ప్రభుత్వం 4 ఏళ్ళు గడుస్తూ ఉన్నది. డబ్బులు లేవనేటటువంటి కుంటి సాకుతోన ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నది. ఒక పక్క ఆసుపత్రులను పడకలు పెంచుతున్నది, ఇవాళ ఆసుపత్రులు డెవలప్ చేస్తూ ఉన్నది. కానీ అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందిని, అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్యను పెంచకుండా వీరిపైనే పని ఒత్తిడి పెంచి వీళ్ళపైన పనిభారం పెంచితే అనేక మంది ఇవాళ పెద్ద ఎత్తున అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈఎస్ఐ ఉన్నా కూడా, ఈఎస్ఐ సేవలు ఉన్నా కూడా, ఈఎస్ఐ డబ్బులు కడుతున్నా కూడా ఈఎస్ఐ సేవలు వీళ్ళకి అందనటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్లు ఈఎస్ఐ కార్డులు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి ఉంటున్నది. కాబట్టి దీంట్లో అందరిపైన కూడా ఏంటంటే ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేసి నేరుగా కార్పొరేషన్ ద్వారా ఆసుపత్రి కార్మికులకు జీతాలు 26,000 చెల్లించాలా, లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తాము. ముగిస్తా ఉన్నా. రైట్, ఇది పరిస్థితి. ఈరోజు కూతబెట్టు దూరంలో ఉన్న ఏఎంఈ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేసినప్పటికి కూడా వాళ్ళు రాకుండా మాత్రము పోలీసు బలగాలను దించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే కరోనా టైంలో మేము ఎంత సేవలు అందించినాం, అయినప్పటికీ కూడా దాదాపుగా 27-26 సంవత్సరాల నుంచి మేము గవర్నమెంట్ హాస్పిటళ్ళలో పనిచేస్తే 800 నుంచి ఈరోజు మా వేతనం 9,000, 10,000
12,000 వరకు ఇస్తున్నది ప్రభుత్వం. ఎప్పుడు కూడా మాకు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విధంగా 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మన చిన్న చూస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేయడం అనేది జరిగింది. అంటే నెలలో 4 లీవులు మాత్రమే, అంటే మా వీక్లీ యాప్లే ఇస్తున్నది. ఏ పండుగకు ఏ పబ్బంకైనా కానీ ఇప్పుడు మానీయుల జయంతి వేడుకల్లో ప్రభుత్వ హాలిడే అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరూ హాలిడే తీసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, హాస్పిటల్లో చేసే పెద్ద ఉద్యోగులు, కానీ మాకు మాత్రం ఎందుకు ఉద్యోగాలు ఇయ్యరు, మాకెందుకు లీవ్ ఇయ్యరు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఇదే వైఖరి ప్రభుత్వం ఉంటే మాకు సంవత్సరంలో 23 లీవులు కావాలి మా వీకాప్లతో పాటు, మాకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయినట్లు మాకు లెక్కలు చూపించాలి. మా అన్లకెళ్ళి ఫ్రాడ్ చేస్తున్నారు మధ్యవర్తులు, దళారులు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు ఇక్కడ కోర్టులో ధర్నా చేసినాం, రేపు సీఎం ఇల్లే ముట్టడి చేయొచ్చు, సెక్రటేరియటే ముట్టడి చేయొచ్చు, లేదంటే మంత్రి దామోదర్ ఇల్లు కూడా మేము ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అంటే మాలాంటి కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. అంటే మేము నిన్ననో మొన్న వచ్చి జాయిన్ అయిన వాళ్ళము కాదు, దాదాపుగా ఏండ్ల కొద్ది జాయిన్ అయిన వాళ్ళము. మాకు అనేక ఇబ్బందులు పెడుతుంటారు అధికారులు. ఒక అరగంట లేట్ అయితే మాత్రం ఆ రోజు మాకు హాఫ్ డే కట్ చేయడం లేదా ఫుల్ శాలరీ కట్ చేయడం అనేది వాళ్ళు చేస్తున్న పన్నాగం ఇది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికి కూడా ఇక్కడ అధికారులు మాతో మాట్లాడకపోవడం, ఇంత ఎర్రటి ఎండల మేము కూర్చొని ఒక 3 గంటల సేపు ఇక్కడ మేము ధర్నా చేస్తే కూడా ఏ ఒక్క అధికారి రాలేడు. కానీ పోలీస్ యంత్రాంగం మాత్రం మా చుట్టే తిరుగుతున్నది. ఇక్కడ వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని మేము అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తరలించడం వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చివరిగా చెప్తున్నాం. మొట్టమొదటి మాట కూడా మేము ఇదే చెప్పదలుచుకుంటున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా మే డే వరకు మా సిద్ధాంతం ఏంటో, మా సిద్ధాంతాలను కావచ్చు, మా అంశాలను మేము లేవెత్తినవి కావచ్చు, అవన్నీ అమలు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా కార్మికులు వ్యక్తం చేసిన విషయాలు ఇవి. కెమెరా పర్సన్ కళ్యాణ్ తారు, నాది టీవీ, హైదరాబాద్.